గురుగారు, శివుడికి దక్ష ప్రజాపతికి మధ్య వైరం ఎలా ఏర్పడింది? ఆ నేపథ్యం ఏమిటి? అసలు ఎవరితో అయినా, ఒక శివుడికి దక్ష ప్రజాపతికే కాదు, ఎవరితో అయినా మనకు వైరం కలగడానికి కారణం రెండు విషయాలు. ఆ రెండిటిని మనం గనక వదలగలిగితే అసలు ఎవరితోనూ మనకు వైరం కానీ, శత్రుత్వం కానీ, ద్వేషం కానీ ఇటువంటివి కలిగేటువంటి అవకాశం లేదు. ఏమిటి ఆ రెండు అంటే అహంకారము, మమకారం. ఇది నాది అనేటువంటి మమకారం, నేను అనేటువంటి అహంకారం. ఇవాటి రోజున ఓ చిన్న పిల్లవాడు కూడా ఆ పట్టా చిరిగి ఉంటే దాన్ని మనం ఎరా నువ్వేనా చించింది అని అడిగితే మనకు అటువంటి అలవాటు లేదు అంటాడు తప్ప నేను ఆ పని చేయలేదు అంటాడు. మనకు అంటే తనని తాను గౌరవించుకోవడం, ఇంతకన్నా అహంకారం ఇంకొకటి లేదు. నేను అనే అహంకారం. ఆ దక్ష ప్రజాపతి ఓ నిండు సభ జరుగుతున్నది దేవలోకంలో. ఆ నిండు సభకు ఆయన రావాలి. ప్రజాపతులలో అధికారం కలిగిన వాడు, ప్రజాపతులందరికీ నాయకుడు దక్ష ప్రజాపతి. నాయకుడైన వాడు ఎప్పుడు రావాలి? అందరికన్నా ముందు రావాలి. అప్పటికే దేవతలందరూ వచ్చి కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే ఆలస్యంగా వచ్చాడో దక్ష ప్రజాపతి సభలోకి వెళ్ళేటప్పటికి మొత్తం అందరూ లేచి నిలబడ్డారు. ఆ లేచి నిలబడ్డారు కానీ ఇద్దరు మాత్రం లేవలేదు. ఎవరా ఇద్దరు అంటే బ్రహ్మదేవుడు, పరమశివుడు. ఆ బ్రహ్మదేవుడు లేవలేదు అంటే కారణం ఉండొచ్చు. సర్దుకున్నాడు. ఎవరు? దక్ష ప్రజాపతి. కారణం ఏమంటే దక్ష ప్రజాపతికి బ్రహ్మదేవుడు తండ్రి. ఆ కారణం చేత నా తండ్రి కనుక లేవలేదు. మరి శివుడు ఎందుకు లేవలేదు? ఈ శివుడికి నేను కూతురునిచ్చా, నాకు అల్లుడు కూడా పుత్ర సమహ, జామాత పుత్ర సమహ అని చెప్పారు. అల్లుడు కూడా పుత్రునితో సమానమైనటువంటి వాడు. తండ్రి వస్తే కొడుకు ఎట్లా లేవాలో, మామగారు వస్తే అల్లుడు కూడా లేవాలే. ఇవాటి రోజున లేస్తున్నారు, అందులో సందేహం లేదు. కానీ ఆనాడు లేవలేదు. మరి ఎందుకు లేవలేదు? శివుడికి ఆ మాత్రం ధర్మం తెలియదా అంటే ఈశ్వరుడు ఎప్పుడూ యోగనిష్ఠుడై ఉంటాడు. యోగ సమాధినిష్ఠుడైనటువంటి వాడికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఆ కారణం చేత దక్ష ప్రజాపతి వచ్చాడా, వెళ్ళాడా, ఈ విషయాలన్నీ తెలిసి ఉండలేదు ఈశ్వరునకు. యోగ సమాధినిష్ఠుడై ఉన్నాడు కనుక అతడు రాకనే గమనించలేదు. ఆ కారణం చేత లేవలేదు. నేను వస్తే అతడు లేవడా అనేటువంటి అహంకారం, నాకు ఇంత పదవి ఉన్నది, ఈ పదవి నాది కదా అనేటువంటి మమకారం. ఈ రెండు కారణాల వల్ల పరమశివునకు దక్ష ప్రజాపతికి వైరం కలిగింది. ఆ వైరం దుర్మార్గమైనది కనుక, వైరం కలిగించుకున్నవాడు దక్ష ప్రజాపతికి కనుక అతడికి శిరచ్ఛేదనం కలిగింది. మరల భార్య వచ్చి ప్రార్థన చేయటం చేత ఆ యజ్ఞ పశువుగా తీసుకురాబడినటువంటి గొర్రె యొక్క శిరస్సును తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి ఉంచారు. అజాముఖము కలిగిన వాడు అయ్యాడు. ఈ పురాణం ప్రవచనంలో ఆ కథ మనం తెలుసుకోవటం వల్ల మనకు తెలిసేటువంటి పాఠం ఏమి అంటే, ఈ రెండు కారణాల వల్ల ఎవరు అహంకారం పొందినా, ఎవరు మమకారం పొంది ద్వేషాన్ని పెంచుకున్నా శిరస్సు ఛేదింపబడుతుంది. వాడుగా కాక ఇంకొకరిగా బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని లోకంలో ఉన్న మానవ జాతికి పాఠం చెప్పటం కోసమే వ్యాస భగవానుడు ఆ చరిత్ర మనకు అందించాడు. కనుక ఆ రెండు కారణాలు, అహంకార మమకారముల వల్లనే దక్ష ప్రజాపతికి పరమేశ్వరునకు వైరం ఏర్పడింది. శిరస్సు ఛేదించిన తర్వాత వైరం పోయి భక్తి ఏర్పడింది.